మళ్ళీ రీడిజైన్ చేసి పాలమూరు రంగారెడ్డిని పెట్టిండ్రు. మళ్ళీ ఇంటేక్ వెల్ సేమ్, దానికి దీనికి మహా అయితే 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో ఒకే ప్రాంతం నుంచి. జూరాల నుంచి ఎస్యూడ్ వాటర్ ఉన్నా కూడా మళ్ళీ పంచాయతీ కోసమని శ్రీశైలంకు పోయిండు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయలేదు. ఎందుకంటే అది పూర్తి చేస్తే మాకేంది, కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తుంది, లేకపోతే గతంలో మొదలు పెట్టిన వాళ్ళకు ఎవరికి మన టీడీపీ వాళ్ళకి పేరు వస్తుంది. నేను కొత్తగా చేయాలి పాలమూరు రంగారెడ్డి అని ఇక్కడి నుంచి తీసుకొచ్చిన పరిస్థితి. ఇవేం తెలియదు మనోనికి. కార్లు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకు వాడుతున్నాడు, అది కార్లు ఎందుకు వాడతలేడు, హెలికాప్టర్లు ఎందుకు పోతున్నాడు. ఇవాళ ఆయన భద్రతను కూడా పక్కన పెట్టి 3 వెహికల్స్లో తిరుగుతున్నాడు ట్రాఫిక్లో. మీ ఓడు మొదలు పెడితే హైదరాబాదు కేసీఆర్ విలాసమైన బంగ్లా కట్టించుకున్న బంగ్లా నుంచి మొదలు పెడితే పాపం వాళ్ళు ఆ ఊరి పేరు ఏం పేరు, అది జగదేవ్పూర్, ఎర్రవెల్లి అదే ఫామ్ హౌస్లో అక్కడికి పోయేంత వరకు అప్పుడప్పుడు మేము కరీంనగర్ పోయొచ్చినా కూడా చూస్తుంటే ఆ గంటన్నర నరకమే ఉంటుండే. ఇవాళ ఆయన మర్రి చెన్నారెడ్డి మానవవరుల దాంట్లో ఆఫీస్ ఏర్పాటు చేసుకొని సిటీలో కూడా ఎక్కువ రాకుండా అక్కడి నుంచి అక్కడికి, ఇంటి దగ్గర నుంచి అక్కడికి ఉంటే ఖర్చు తగ్గిస్తున్న పరిస్థితి. 3 వెహికల్స్ అంబులెన్స్ తీసేసిండ్రు, జామర్లు కూడా కొన్ని ఒక్కోసార్లు పెడుతున్నారు, కామన్ మెన్ పోయినట్టు పోతున్న పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి గారిది. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు మనోడు ఇట్లా అంటే మరి కేటీఆర్ ఒక్కడే ఉన్నట్టుంది ఆయనకు సోర్స్. కానీ కేటీఆర్ మాట్లాడమంటే కేటీఆర్ ఒకరోజు మాట్లాడతాడు, ఇంకో రోజు హరీష్ రావు, సాయంత్రం హరీష్ రావు, పొద్దుగాల మనోడు ప్రవీణ్ కుమార్, ఇంకొక ఉంటే ఒకళ్ళు శ్రవణ్ కుమార్ గారు, ఇంకెవరు మాట్లాడుతూనే ఉంటారు. రోజు ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉండాలి. ఈ పరిస్థితి మీకు రావడం అనేది దురదృష్టమైనప్పటికీ కూడా వాస్తవాలు ఎందుకు మీరు మాట్లాడడానికి మీరు వెనకడుగు ఎడుతున్ననేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఒకరిని అడుగుతున్నా, కేసీఆర్ పరిపాలించిన రోజుల్లో అసలు ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నట్టుందా? ఈసారి వస్తే మాత్రం మన జీవితంలో రాజరిక పాలన చూడలేదు, కానీ ఈసారి చూస్తుంటుంది. ప్రజలు అది గమనించే ఇట్లా రాజరిక పాలనలు కనుక వస్తే మన బతుకులు బస్టాండ్ అయితే అని ఈయన యొక్క రాబోయే రోజుల్లో పరిపాలన ఊహించి ప్రజలు తిప్పికొడితే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆ రోజు తిప్పికొట్టడంలో నీ గొంతు కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా బలంగా వినపడ్డదే కదా. కాబట్టి అలా రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలనే విమర్శ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్న పరిస్థితి. నేను అంటున్న ఒక మాట, చలో మీరు ఏమంటాము చర్చకు సిద్ధం అని అన్నారు కదా, ఎవరితో చర్చ చేస్తారు? సీఎం గారితో చేయాలనుకుంటే మీరు రేవంత్ రెడ్డి గారితో చర్చ చేయాలనుకుంటే మీరు ఎవరిని తీసుకొని రావాలి? కేసీఆర్ని తీసుకొని రావాలి. నేను రేవంత్ రెడ్డి గారిని మేము బతిలాడి తీసుకొస్తాం. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లో ఉన్నా కూడా చర్చకు సిద్ధం అంటే ఆయనకి మేము తిప్పలు పడాలి కదా. ఆయన బయటికే రాకున్నా కూడా ఎట్లా అడుగుతారు మీరని మమ్మల్ని మందలించవచ్చు మా ముఖ్యమంత్రి గారు. నేనేమంటున్నా, మీకు ఇప్పుడు ఇంట్లో పరివారంలో నువ్వు తలలో నాలుక లెక్క ఉంటున్నావు అని ఇప్పుడు వీటన్నిటి ద్వారా తెలుస్తున్నది. కాబట్టి కేసీఆర్ని తీసుకొచ్చే ఆ సత్తా ఉంటే చర్చ పెడదాం, ఎక్కడో వద్దు, అసెంబ్లీలో పెడదాం, లేదంటే ఎక్కడ మీరు కోరుకుంటే అక్కడ పెడదాం. కేసీఆర్ని రమ్మను, ప్రాజెక్టుల మీద చర్చకు రమ్మను. నేను ఏమంటున్నా, ఒక్కో సభకు 15 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్తున్న పరిస్థితి. అంటే ఈ విమర్శ కూడా సహేతుకంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. 15 కోట్లు పెట్టి సభ పెడుతున్నాడు, ఎందుకు పెడుతుండే అసలు సభ అని. అసలు కేసీఆర్ పెట్టే సభలకు కోట్లు ఖర్చు పెట్టినా జనం రాకపోయినా సరే జనాన్నే తిట్టుకుంటే ఆయన వాదాన్ని మాత్రం వినిపించుకుని పోయే పరిస్థితి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, ఇవాళ కోహెడలో పండ్ల మార్కెట్కి సంబంధించి ఓపెనింగ్ ఉన్నది. ఆడ ఓపెనింగ్తో పాటు జనం అక్కడికి వచ్చి ఎవరైతే ఆ వ్యాపారులు ఉన్నారో, చిన్న వ్యాపారులు ఉన్నారో వాళ్ళ కోసం మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. రేపు ఉప్పల్ బగాయత్లో ఉంటుంది మీటింగ్, దాంట్లో అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏవైతే ఫ్లైఓవర్కి సంబంధించి వాటితో పాటు ఎంఎంసీలో కొత్తగా ఏర్పాటైన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు చేయబోతున్న అంశాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రిగా అది బాధ్యత. అంటే మీటింగ్లు పెడితే మీకెందుకు ఇబ్బంది అవుతున్నది? మీరు మీటింగ్లు వదిలేసి మీడియా ప్రెస్లు ఎక్కడ పడితే అక్కడ పోవడము, మీరే మీటింగ్లు పెట్టించుకోవడం ఏంది? ఒక నియోజకవర్గానికి ఒక మీటింగ్ పెట్టి అదే బహిరంగ సభ లెక్క ఫీల్ అవ్వకుండా మీకు మీరే తన్మయత్వంతో తూవుకుంటూ మాట్లాడుతున్నా మరి మీరెందుకు మీటింగ్లు పెడుతున్నట్టు? ప్రజల కోసం చేసే అభివృద్ధిని చెప్పడానికి కూడా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది అని అంటే, ఇలా ఒక మాట అంటుండు మనోడు, ప్రజాభవన్లో బట్టి కన్నీళ్లు పెడుతున్నాడని అంటున్నాడు.
అంటే తాకట్ల మారి పంచాయతీ అన్నమాట ఇది. బట్టి గారు ఇలా బాధపడుతుండు అని అంటే కేసీఆర్ చేసిన అప్పులను చూసి. నేను మొన్ననే నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా